హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. అపరాలలో ముఖ్యమైన మినుములను మనం ఉర్దూ దాల్ అని పిలుస్తాం. మినపప్పు, పట్టు మినపప్పు, పట్టు లేని మినపప్పు, అలాగే మినపగుళ్ళు, ఈ 3 రకాలుగా మనం వాడుతూ ఉంటాం. నల్ల మినుములను కూడా వాడుతూ ఉంటాం. ఇది బలవర్ధకమైన ఆహారం. మినుములను ఒకప్పుడు పొట్టు మినపప్పు మాత్రమే వాడేవారు. ఇప్పుడు మినపగుళ్ళు విరివిగా లభ్యమవటం వలన మనలో చాలామంది పొట్టు మినపప్పును వాడటం మానేశారు. ఇప్పటి తరం వారికైతే పొట్టు మినపప్పు ఉంటుందని తెలియదంటే అతిశయోక్తి కాదేమో. మినప పప్పుతో మినప వడలు, మినపట్టు, ఇడ్లీ, దోశ, సున్నుండలు వంటివి చేస్తారు. అలాగే చట్నీలు కూడా చేసుకుంటే చాలా బాగుంటాయి. దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. అలాగే బరువు తగ్గడానికి, రోగ నిరోధక శక్తి పెరగడానికి చాలా బాగా పనిచేస్తుంది. పురాతన కాలం నుండి మినపప్పును వాడుతున్నారు. పురాతన ఆయుర్వేద గ్రంథం చరక సంహితలో కూడా చాలా ఎక్కువగానే మినపప్పు గురించి ఉంది. మినపప్పు మిగతా పప్పులతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ ఫాస్ఫరస్ను కలిగి ఉంటుంది. అలాగే ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాలను బలోపేతం చేయటానికి సహాయపడుతుంది. ఐరన్, ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన అద్భుతమైన ఎనర్జీ బూస్టర్గా పనిచేస్తుంది. శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. శరీరంలో వివిధ అవయవాలకు ఆక్సిజన్ ప్రవాహాన్ని మరింత పెంచుతుంది. దాంతో శక్తి పెరుగుతుంది. అలసట, నీరసం తగ్గి చురుకుదనం పెరుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని పెంచటానికి మెగ్నీషియం, ఫైబర్, ఫోలేట్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. అంతేకాకుండా మెగ్నీషియం రక్త ప్రసరణలో బాగా సహాయపడుతుంది. పొటాషియం రక్తనాళాలు మరియు ధమనులలో ఒత్తిడిని తగ్గించటం, రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఫోలేట్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దాంతో గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపరచడానికి చాలా బాగా సహాయపడుతుంది. దీనిలో డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ ప్రక్రియ బాగా సాగటానికి సహాయపడుతుంది. మలబద్ధకం, కడుపుబ్బరం, గ్యాస్ వంటి అన్ని రకాల కడుపుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఈ మినపప్పును మనం ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. ఏ రూపంలో తీసుకున్న ఆరోగ్య ప్రయోజనాలన్నీ పొందవచ్చు. మినపప్పును వారంలో 2 లేదా 3 సార్లు తప్పనిసరిగా తీసుకుంటే మంచిది. యాంటీ ఏజింగ్ ఫుడ్గా దీనిని చెబుతారు. ఎందుకంటే వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది. ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన కణాలకు ఆక్సిజనేట్ రక్త ప్రవాహాన్ని పెంచి చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. మొటిమలను తగ్గిస్తుంది. పురాతన కాలం నుండి నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం కోసం ఎక్కువగా ఆయుర్వేద మందులలో వాడుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో నొప్పులు మరియు మంట తగ్గుతాయి. కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లను నివారిస్తుంది. మూత్ర విసర్జనను ప్రేరేపిస్తుంది. మూత్రపిండాల్లో నిల్వ చేసిన టాక్సిన్స్, యూరిక్ యాసిడ్, అధిక కొవ్వు, అదనపు నీరు, అదనపు కాల్షియం వంటి వాటిని బయటకు పంపించటానికి చాలా బాగా సహాయపడి మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు పొడిగా లేకుండా, పెలుసుగా లేకుండా జుట్టు మెరిసేలా చేస్తుంది. గొప్ప కండిషనర్గా పనిచేస్తుంది. ఇక ప్రస్తుతం ఉన్న రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే, అంటే 30 ఏళ్ళు వచ్చేసరికే మధుమేహం వచ్చేస్తుంది. మధుమేహం అంటే డయాబెటీస్. దీనిలో ఆహార ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థ ద్వారా శోషించబడిన పోషకాల మొత్తాన్ని నియంత్రిస్తుంది. చక్కెర మరియు గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడి డయాబెటీస్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు ఈ మినుములను అంటే మినపప్పును ఆహారంలో భాగంగా చేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నిరోధించడానికి సహాయపడుతుంది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎముక ఖనిజ సాంద్రతకు దోహదపడే కాల్షియం యొక్క అద్భుతమైన వనరు దీనిలో సమృద్ధిగా ఉంటుంది.
ఎముకలను బలంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముకలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు లేకుండా ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకలకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. కాగ్నిటిన్ అనే ఫంక్షన్ పెంచి నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. జ్ఞాపక శక్తి పెరిగేలా ప్రోత్సహిస్తుంది. పాక్షిక పక్షవాతం, ముఖ పక్షవాతం, నరాల బలహీనత వంటి వాటిని చికిత్స చేయటంలో ఆయుర్వేదంలో ఎక్కువగా ఈ మినప్పప్పు వాడుతూ ఉంటారు. కండరాలను నిర్మిస్తుంది. దీనిలో ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన శరీర కండరాల కణజాలాలను అభివృద్ధి చేసి బలోపేతం చేయటం ద్వారా కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కండరాలు ఆరోగ్యంగా పెరగటానికి, బలాన్ని పొందటానికి ప్రతిరోజు ఈ మినుములను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అంటే నార్మల్గా ఉన్న వారు వారంలో 2 నుంచి 3 సార్లు తీసుకోవాలి. అదే ఏదైనా సమస్య ఉన్నవారు వరుసగా ఒక వారం రోజులు ఈ మినపప్పును ఏ రూపంలో తీసుకున్నా మంచి ప్రయోజనం కనబడుతుంది. గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిది. దీనిలో అధిక పోషకాలు ఉండటం వలన ఒక మంచి పప్పుగా చెప్పవచ్చు. ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అలాగే పోలేట్ సమృద్ధిగా ఉండటం వలన పిండంలో పుట్టుకతో వచ్చే లోపాలను నివారిస్తుంది. అలాగే అవసరమైన కొవ్వు ఆమ్లాలు ఉండటం వలన పిండం మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది. ఇక అలా అని ఎక్కువగా మినపప్పును తీసుకోకూడదు. మినపప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల దానిలో ఉండే యూరిక్ యాసిడ్ మన శరీరంలోకి చేరి పిత్తాశయంలో రాళ్ళు, కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా కడుపుబ్బరం సమస్య కూడా రావచ్చు. యూరిక్ యాసిడ్ పెరిగింది అంటే కీళ్ళ నొప్పులు కూడా పెరుగుతాయి. కాబట్టి లిమిట్గా తీసుకుని ఈ పప్పులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అన్నింటినీ పొందండి. దీనిలో చర్మ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన చర్మం పునరుత్పత్తికి సహాయపడుతుంది. మొటిమలు, నల్లని మచ్చలు తొలగిపోవాలంటే ఈ పప్పు పేస్ట్ని మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి కాస్త అరగంట అలా వదిలేసి చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలు, నల్లని మచ్చలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ మినపప్పులో పేస్ట్ కింద చేసి దానిలో రోజు వాటర్, తేనె కలిపి ముఖానికి అప్లై చేసి 1-2 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. మెలనిన్ ఉత్పత్తిని తగ్గించి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా జుట్టు ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. ఈ పేస్ట్ను జుట్టుకి అప్లై చేస్తే జుట్టు బలోపేతం అవటమే కాకుండా చుండ్రు సమస్య లేకుండా, జుట్టు రాలే సమస్య లేకుండా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మినపప్పులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో. మీరు కూడా మినపప్పుని వారంలో 2 నుంచి 3 సార్లు తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి. చర్మ సంరక్షణకు కూడా చాలా బాగా సహాయపడుతుంది. అలాగే జుట్టు సంరక్షణలో కూడా మినపప్పు చాలా బాగా సహాయపడుతుంది. సాధ్యమైనంత వరకు మినపప్పులో పొట్టును కూడా తినడానికి ప్రయత్నం చేయండి.